ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు ఒక గొప్ప అనుష్ఠానం చెప్తున్నాను. అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే తప్ప ఈ అనుష్ఠానం చేయలేరు. ఇది చాలా కఠినమే, కానీ ఫలితం అనంతం. ఈ కలియుగంలో కలో చండీ వినాయకో అన్నారు. కలియుగంలో మనకు పిలిస్తే పలికేటటువంటి దేవతలు చండీ వినాయకుడు అని అంటారు పెద్దలు. చండీ అనంగానే మనకు అనేక మంది ప్రస్తుత యుగంలో చండీ యాగాలు చేస్తుంటారు, శతచండీ చేస్తుంటారు, సహస్ర చండీ చేస్తుంటారు, ఆయత చండీ చేస్తుంటారు. ఇలా నవార్ణవ మంత్ర దీక్షను తీసుకున్నటువంటి వారు, ఎందుకంటే నవార్ణవ మంత్రం ఎంతో ఉత్కృష్టమైనటువంటి మంత్రం. దేవ్యోపనిషత్తులో మనకు వివరిస్తుంది ఆ నవార్ణవ మంత్రం యొక్క వైభవం. అలాంటి చండీ ఉపాసన చాలా ఉత్కృష్టమైనటువంటి, ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, కామ్యాల కోసం ఎక్కువ చేస్తుంటాడు. అలాంటి చండీని చేసే సంప్రదాయాలు రెండు ఉన్నాయి. ఒకటి జపాంతర చండీ అని, సమగ్ర చండీ అని రెండు విధాలు ఉన్నాయి. అంటే జపం చేసి జపాంతరం తర్వాత చండీ హోమం చేయటం ఒక ఎత్తు. సమగ్ర చండీ, దానికి జపం అవసరం లేదు. సమగ్ర చండీలో అక్కడ మనకు స్తోత్ర చతుష్టయమని కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి, 4 అధ్యాయాలు. వాటితో అమ్మవారిని ఆహుతులిస్తూ చేస్తారు. వీటన్నింటి యొక్క ఫలితము చూడండి. మీ ఇంట్లో విలువైనటువంటి వస్తువులు ఎక్కడ పెడతారు? బెడ్రూమ్లో పెడతారా? కిచెన్లో పెడతారా? హాల్లో పెట్టుంటారా? లేదు. ఒక బీరో పెట్టి దాని లోపల పెట్టి దానికి ఒక తాళం పెడతారు, అంటే ఎంతో భద్రపరుస్తారు. ఆ తాళం తీస్తే సంపద బయటపడుతుంది కదా. అలాగే ఆ తాళాన్ని సంస్కృతంలో కుంజీ అని అంటారు. ఏమిటి? కుంజీ. అలాగే ఈ కుంజికా స్తోత్రం అనేటటువంటిది ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. చతుర్వేద పారాయణం చేసినటువంటి ఫలితము, అనంత శాస్త్రముల అధ్యయనం చేసినటువంటి ఫలితము, అనేక జప తపాదులు చేసినటువంటి ఫలితము అంతయు కూడా ఈ కుంజికా స్తోత్రంతో లభిస్తుంది. ఇది రుద్రయామల గౌరీ తంత్రంలో పార్వతీదేవి పరమేశ్వరుడు యొక్క సంవాదంలో బయటకు వస్తుంది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది. స్వయంగా సదాశివుడనేటటువంటి ఋషి ప్రోక్తనిది. దీనికి దేవతెవరు? త్రిగుణాత్మికమైనటువంటి దేవత. సత్వ రజస్ తమో గుణాలు. ఈ తమో గుణాలే మొత్తం ప్రపంచం. ఈ 3 గుణాలే. గుణరహితమైనటువంటి ప్రపంచం ఊహించటం కూడా సంభవం కాదు. గుణరహితమైన వాడెవడు? పరమాత్మ. గుణముల చేతనే ఈ ప్రపంచం వ్యక్తం అవుతుంది. ప్రతిదీ పిపీలకము నుండి బ్రహ్మ పర్యంతం వరకు గుణములతోనే నిండి ఉన్నది. త్రిగుణాత్మికమన్నారు. అలాంటి ఈ కుంజికాస్త్రం అంటే సర్వాభీష్ట సిద్ధి. ఇది ఒక 40 రోజులు పారాయణం చేసినారనుకోండి ఈ కుంజికా స్తోత్రాన్ని. 15 శ్లోకాలు ఉంటాయి దీంట్లో. అదే చండీ పారాయణం చేయాలనుకోండి ఎంత కష్టమో తెలుసా అండి? అక్కడ చెప్తాడు చూడండి, శివుడు స్వయంగా చెప్తున్నాడు, శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం. సదాశివుడు చెప్తున్నాడు, శృణుదేవి ఈ కుంజికా స్తోత్రం ఎలాంటిదంటే
బహు శక్తి కలిగినటువంటిది, ఉత్తమమైనటువంటిదని చెప్తున్నాడు. ఏన మంత్ర ప్రభావేణ చండీ జాపః శుభో భవేత్. చండీ జపం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో అలాంటి పుణ్యంతో సమానమైనటువంటిది ఈ కుంజికా స్తోత్రం. చండీ పారాయణం చేయాలంటే ఏం చేయాలి? కవచము, అర్గళ, అర్థమవుతుందా, కీలకము, రాత్రి సూక్తము, రహస్యత్రయము, ఇలాంటివి చదివితే, అంటే అంగములు, చండీపారాయణానికి అంగములివి. అదే చెప్తున్నారు. నా కవచం నా అర్గళ స్తోత్రం కీలకం నా రహస్యకం. కవచాన్ని చదవాల్సిన అవసరం లేదు, అర్ఘడ చేయాల్సినటువంటి అవసరం లేదు, కీలకం చేయాల్సినటువంటి అవసరం లేదు, రహస్యత్రయాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదా. ఇవి చండీపారాయణం చేసేవారికి అర్థమవుతాయి నేను చెప్పేటటువంటి. అంటే చండీపారాయణాన్ని చేసేదానికి అంగపారాయణాలు ఉన్నాయి. అంటే ఏమిటి? దానికి ప్రతీతి అవి చేస్తేనే చండీపారాయణం చేయాలి, హోమమైనా ఏదైనా సరే. కానీ కుంజికా స్తోత్రానికి అలాంటివేమీ అవసరం లేదు. నా సూక్తం నా అభిజ్ఞానంచ న్యాసో నచ వార్చనం. అర్చనం చేయాల్సినటువంటి అవసరం లేదు. న్యాసం కూడా మనం ప్రతిదానికి న్యాసం చేస్తాం కదండి, కరన్యాసమని, అంగన్యాసమని. అలాంటివి ధ్యానము ఏమీ అవసరం లేదు. నా సూక్తం అంటే రాత్రి సూక్తం ఉంటుంది, ఇలాంటివి ఏమీ అవసరం లేదన్నాడు. కుంజికా పాట మాత్రేనా దుర్గా పాట ఫలం లభేతు. ఈ కుంజికా స్తోత్ర పారాయణం చేత పూర్తిగా దుర్గా పారాయణం అంటే సప్తసతీ పారాయణం, చండీ పారాయణం. ఇక్కడ చండీ అంటే ఏంది? కోపస్వభావం కలిగినటువంటిది అని చండీ అంటే. అయ్యో అదేంటండి, కోపం ఉన్నటువంటి దేవతను మనం పూజ చేస్తే మనం ధ్వంసమైపోతాం, ఆ కోపానికి గురవుతామని కాదు. ఏది ధర్మ విరుద్ధమైన పని చేస్తుందో అలాంటి వారి మీద క్రూర దృష్టి కలిగినటువంటిది. ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు చేసేటటువంటి వారు ఎవరు? రాక్షసులు. నీలో ఉండేటటువంటి సద్భావాల్ని, వాటిని సద్వినియోగం చేసుకోకుండా, వినియోగించుకోకుండా ఏ దుర్గుణాలైతే అడ్డుపడుతుంటాయో వాటిని చండాడేటటువంటిది చండీ. ఒక మంచి పని చేయాలనుకుంటున్నామండి, వెంటనే దానికి సంకల్పం వస్తుంది, ఇదేం పర్లేదులేండే తీసి అని దాన్ని చెడగొట్టేటటువంటిది ఉంటుంది చూసా, అలాంటి దుష్ట సంకల్పాన్ని ధ్వంసం చేస్తుంది కాబట్టి చండీ అని. అర్థమైందే? కనుక అలాంటి కుంజికా స్తోత్రం చాలా ఉత్కృష్టమైనది. ఇది గుహ్యత్తరం దేవి దేవానామపి దుర్లభం. ఇది చాలా దుర్లభమైనటువంటిది. ఒక నియమం పెట్టుకోండి, ఒక మంచి రోజు శుభముహూర్తం చూసుకొని ప్రారంభం చేశారనుకో, రోజుకు 15 శ్లోకాలు, గంటల పట్టదు. అదే చండీ పారాయణం చేయాలంటే 3 గంటలు పడుతుంది. ఆ 3 గంటల వ్యవధిలో ఈ కుంజికా స్తోత్రాన్ని కనీసం 100 సార్లు చేసుకోవచ్చు. 15 శ్లోకాలతో అద్భుతమైనటువంటిది. దీన్ని ఆ చండీతత్వం తెలిసినటువంటి వారికి దగ్గరికి వెళితే, వారిని అర్థిస్తే వారు తప్పకుండా ఈ కుంజికా స్తోత్రాన్ని ఇస్తారు మీకు. కానీ ఏదో బుక్కుల్లో చూస్తాము, ఇంకెక్కడో ఇంటర్నెట్లో చూసుకుంటాం, అట్లా కాదు. సమగ్రమైనటువంటి వాడు చండీ నవార్ణవ దీక్షను తీసుకొని జపం చేసేటటువంటి వారికి ఇంకా త్వరగా సిద్ధిస్తుంది. అలాంటి వారి దగ్గరికి అర్థించి శాస్త్ర సంబంధంగా వారికి దక్షిణ తాంబూలాలు చేసి, ఎందుకంటే ఇది పవిత్రం, ఇక జీవితంలో ఇదొక్కటి చాలు నీకు. ఈ కుంజికా స్తోత్ర పారాయణం చేసుకుంటూ పోయినావా జీవిత పర్యంతం చాలు, ఇంకే దేనికి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. భోగభాగ్యాలు సర్వం సిద్ధింపజేస్తుంది. లేదు జ్ఞానం కోసంగా నువ్వు చేస్తున్నావా, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లేదు భోగభాగ్యాల కోసంగా చేస్తున్నా అనుకుంటున్నావా,
భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది. అంత ఉత్కృష్టమైనటువంటిది ఈ యొక్క సర్వసిద్ధి కుంజికా స్తోత్రం అనేటటువంటి. కనుక అలాంటి ఉపాసకుల దగ్గర దీన్ని అర్థించి వారి దగ్గర మీరు గ్రహించండి. దాని మాహత్యం నేను చెప్పేదానికన్నా మీకే అర్థమవుతుంది. అది నిరంతరం చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఉదయం సాయంత్రం ఏ సమయంలో దొరికితే, ఉదయం కానీ సాయంత్రం సమయం కానీ, 15 శ్లోకాలు కాబట్టి ఒక 5 సార్లు చేస్తామనుకోండి, అమ్మను భక్తిగా, లేదు నవార్ణవ దీక్ష ఉందనుకోండి, నవార్ణవ మంత్ర దీక్ష, చండీ మంత్ర దీక్ష ఉందనుకోండి, వారు ముందుగా ఆ అమ్మవారిని ఒక 108 సార్లు నవార్ణవ మంత్రాన్ని జపం చేసుకొని ఈ యొక్క కుంజికా స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు. నవార్ణవ మంత్ర దీక్ష లేదు, ఆ నవార్ణవ ఉపాసకుల ద్వారా నువ్వు లభించినట్లయితే ఈ స్తోత్రాన్ని, ఈ శ్లోకాలు 15 శ్లోకాలని చక్కగా శ్రద్ధ భక్తులతో నువ్వు జపం చేసినావనుకోండి, అమ్మ అనుగ్రహం లభిస్తుంది. కనుక జిజ్ఞాసులైనటువంటి, దీన్ని ఎవరు అడగడండి నాకు తెలుసు, ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటివి చేయాలంటే అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే కానీ అది లభించదు. చెప్పడానికి మేము చెప్తున్నాం ఋషి రుణం కోసంగా. ఎంతమంది అది తీస్తారు? అర్థించలేరు, అర్థించన చేయలేరు. అవి ఏదో గురుదక్షిణ కోసంగా ఏదో డ్రామాలు చేస్తున్నారు, ఏదో మమ్మల్ని మబ్బి పెడుతున్నారు, యూట్యూబ్లో ఇట్టడి ఎంతమంది చూడలేదండి, ఏం చేయలేదండి అని కొట్టిపారేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కాలమహిమ, యుగ ప్రభావం. దోషులు వ్యక్తుల దోషం కాదు ఇది, వ్యక్తులు ఎప్పుడూ దోషులు కాదు. ఆ వ్యక్తుల్ని ఆడించేటటువంటి కాలం అందు చూశావు, కాలుడు, కలి. కలి అంటే అనేది కలుషితం. చక్కగా పాలున్నాయనుకో నీ దగ్గర, ఓ ఉప్పుగా లేచిపోతాడు వాడు, అంతటితో ఇరిగిపోతాడు. అందుకని దోషం ఎక్కడుంది? పాలల్లో ఉందా? లేదు, వేసిన ఉప్పులో ఉంది. కనుక అలాంటి భావనలు నీలోకి వస్తాయి. నీ చేత అనుష్ఠానం చెయ్యకూడదు అనేటటువంటి భావన కలిగినప్పుడు, కనుక లేదు మేము చేస్తాము, చేసి మేము అమ్మవారి యొక్క అనుగ్రహం కోసంగా తపిస్తున్నాము అనేటటువంటి వాళ్ళు వేళ్ల మీద ఉంటారు. అలాంటి అమ్మవారి మీద వేళ్ల మీద ఉండేటటువంటి వాళ్ళు యూట్యూబ్ చూడరు అనుకోండి, ఒకళ్ళు చూసినారనుకో ఓ నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు. చెయ్యాలనేటటువంటి ఆతృత కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు, పుణ్యాత్ములు. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అడిగి గ్రహిస్తారు. కనుక ఈ అద్భుతమైనటువంటి కుంజికా స్తోత్ర వైభవాన్ని నేను మీకు సంక్షిప్తంగా చెప్పినాను. నేను విశేషంగా చెప్పాల, సంక్షిప్తంగా. ఇది అద్భుతమైనటువంటి స్తోత్రము. దీని పారాయణం చేత సర్వము సిద్ధిస్తాయి, జ్ఞానం లభిస్తుంది అనేది మీరు గ్రహించాలని అనుకుంటూ, ఇలాంటి స్తోత్రం కావాల్సినటువంటి వారు, నా ద్వారా పొందాలనేటటువంటి తపన కలిగినటువంటి వారు 9966690246 కాల్ చేస్తే మీకు నేను అందిస్తాను. చక్కగా గ్రహించి అనుష్ఠానం చేసి అమ్మ కృపగా, అమ్మ దృష్టి ఒక్కసారి పడితే చాలు నాయన, నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఏ వాంఛలు ఉండవు, నిశ్చలంగా ఉంటాయి. నిశ్చలమైనటువంటి కడలి ఎంత ఆనందంగా ఉంటుంది. స్వామి మీరు ఇన్ని చెప్తున్నారు, మీరు చేసుకోవచ్చు కదా అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షం మాకు ఉంది. ఆశ లేదు, ఆస్తులు లేవు, వస్తుందని ఆశ లేదు, పోతుందని దిగులు లేదు, గడిచిపోతుంది. ఆత్మానందంతో ఆనందంగా ఉన్నాం. నేను చెప్పే కదా, ఇది ఋషి యజ్ఞం కోసంగా మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. కానీ సంప్రదాయం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ సంప్రదాయానికి నేను తలవంచి సంప్రదాయబద్ధంగానే ఇవన్నీ నేను తెలియచేస్తున్నాను. అంతేగాని ఏదో ఆశ, ఏదో సంపాదించాలని, మీ నుండి ఏదో ద్రవ్యం గ్రహించాలని ఉద్దేశం నాకు ఉండదు. నాకు ఏది ప్రాప్తమో అది ఎక్కడి నుంచైనా వచ్చి తీరుతుంది.
మూఢజహాహి ధనాఘమ తృష్టం కురు సద్బుద్ధి మనసు వితృష్ణాం ఎల్లబసే నిజకర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తమని భజగోవిందం చెప్తాడు స్వామి. మూఢహి జహాహి ధనాఘమ తృష్టం, ధనం మీద తృష్ణ ఎవరికి ఉంటుంది? మూఢుడికి ఉంటుంది. మరి ధనం ఆశ లేకపోతే గడిచేది ఎలా అంటే నిజకర్మోపాత్తం, పూర్వం చేసినటువంటి కర్మ వల్ల నీకు అడవిలో కూర్చుకున్న నీకు ఏది ప్రాప్తం అది వచ్చే తీరుతుంది. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రాప్తం కానటువంటిది నీ దగ్గరకు వచ్చినా వెళ్ళిపోతుంది. కనుక నిజకర్మోపాత్తం, ఆ ఉన్నటువంటిది వస్తుంది పోతుంది. కనుక భక్తిని పెంచుకోండి. ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఈరోజు ఆనందంగా గడుస్తుంది, రేపు సంగతి ఎవడికి తెలియదు. కానీ భూత భవిష్యత్ వర్తమానాల్లో నీతోటి ఎప్పుడూ కూడా మార్పు చెందకుండా నిన్ను అంటిపెట్టుకున్నటువంటి పరమాత్మను మర్చిపోవద్దు. నీకు ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పరమాత్మను, ఆ పరాశక్తిని అలా ఆరాధించి తరించు. అనేక జన్మార్జిత పుణ్యం ఉంటే కానీ మనుష్యత్వం లభించదు. నువ్వు మానవుడిగా పుట్టినావంటే నీకు అర్హతలు వచ్చేసినాయి అంతే. పశువు కర్మానుష్ఠానం చేయలేదు, ఒక్క మానవుడే కర్మానుష్ఠానం చేస్తాడు. అలాంటి పవిత్రమైన మానవ జన్మను ఎత్తి పశువుగా మనం బ్రతికినామనుకో, దానికి మనకి ఇంకా తేడా ఏముంటుంది? అది సంసారం చేస్తుంది, మనం చేస్తున్నాం. అది ఆకలి కోసం పోరాడుతుంది, మనం ఆకలి కోసం పోరాడుతున్నాం. కామక్రోధ మదమత్సర దానికి ఉన్నాయి, మనకి ఉన్నాయి. నిద్ర దానికి ఉంది, మనకి ఉంది. కానీ భగవంతుడు మనకు కొద్దిగా జ్ఞానాన్ని ఇచ్చినాడు. రేపు అనేటటువంటి దాన్ని ఒకటి ఇచ్చాడు. తర్వాత ఏమిటి అనేదాని ఒక వివేకం మనకు ఉంది. ఆ వివేకాన్ని ఉపయోగించుకోలేదనుకో, మనకి పశువులకి తేడా లేదు. రెండు కూడా ద్విపాద, మనం ద్విపాద పశువులం, అది చతుష్పాద పశువులు. కనుక చెప్పినాను కదా, కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేస్తే మీకు నేను ఈ కుంజికా స్తోత్రాన్ని అందిస్తాను. సంప్రదాయబద్ధంగా దీన్ని గ్రహించండి, జపించండి, తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.